హలో గైస్, వెల్కమ్ టు అందరూ. వెల్కమ్ టు WWE ఫ్రైడే నైట్ స్మాక్ డౌన్ ఇన్ తెలుగు. ఈ రోజు WWE ఫ్రైడే నైట్ స్మాక్ డౌన్ లో చాలా రోజుల తర్వాత ఏజే స్టైల్ రిటర్న్ అవుతాడు. ఏజే స్టైల్ తర్వాత కార్మిల్లో కూడా వస్తాడు. కార్మిల్లో కూడా వచ్చి ఏజే చాలా రోజుల తర్వాత కనిపించినావు WWE లో, ఎప్పుడు ఆరోగ్యం అంతా బాగానేనా అని కార్మిల్లో ఏజే స్టైల్ ని అడుగుతాడు. ఏజే స్టైల్ అప్పుడు జవాబిస్తాడు, నాకు ఒక మ్యాచ్ కావాలి, నీతో నీకు మ్యాచ్ ఆడతాను. ఈ రోజు WWE ఫ్రైడే నైట్ స్మాక్ డౌన్ లో ఆడతావా, దమ్ముంటే ఆడు, నన్ను ఓడించి చూపించని ఏజే స్టైల్ సవాల్ చేస్తాడు కార్మిల్లో గానికి. ఆ తర్వాత WWE ఫ్రైడే నైట్ స్మాక్ డౌన్ లో ది యునైటెడ్ స్టేట్ ఛాంపియన్ LA నైట్ ఎంట్రీ ఇస్తాడు. ఆ తర్వాత ఏజే స్టైల్ అండ్ కార్మిల్లో మధ్యలో ఒక మ్యాచ్ ఉంటది, చాలా అంటే చాలా డేంజరస్ గా. ఈ రోజు WWE ఫ్రైడే నైట్ స్మాక్ డౌన్ లో కార్మిల్లో గాడైతే చుక్కలు చూపించేస్తాడు ఏజే స్టైల్ ని పట్టపగలే. ఏజే స్టైల్ చాలా రోజుల తర్వాత వచ్చి ఫైట్లు అన్ని మర్చిపోయాడు అనుకుంటా. నిజంగా చాలా అంటే చాలా డేంజరస్ గా కొట్టబడ్డాడు ఈ రోజు నిజంగా కార్మిల్లో చేత. ఇక ఈ మ్యాచ్ ని కార్మిల్లో గాడే గెలుచుకుంటాడు ఆన్ ఫ్రైడే నైట్ స్మాక్ డౌన్ లో ఏజే స్టైల్ ని ఓడించి. ఆ తర్వాత WWE ఫ్రైడే నైట్ స్మాక్ డౌన్ లో మిచెన్ వర్సెస్ చెల్సా గ్రీన్, వీళ్ళిద్దరి మధ్యలో చాలా అంటే చాలా డేంజరస్ గా మ్యాచ్ ఉంటది ఈ రోజు WWE ఫ్రైడే నైట్ స్మాక్ డౌన్ లో. ఈ మ్యాచ్ పేరు ఏంటిదో తెలుసా? ఉమెన్స్ డమ్ పోస్టర్ మ్యాచ్. ఇది ఓన్లీ మెన్సే ఆడేవాళ్ళు, ఉమెన్స్ ఆడేవాళ్ళు కాదు. ఇది ఫస్ట్ టైం ఉమెన్స్ కోసం పెట్టిన ఉమెన్స్ డమ్ పోస్టర్ మ్యాచ్ ఇది. దాంట్లో క్యాండో స్టిక్స్ అన్ని అలౌ ఉంటాయి. దీంతో అన్ని కొట్టుకుంటారు. నిజంగా పైపర్ న్యూ అయితే మిచెన్ ని గుద్దేస్తుంది. నిజంగా పైపర్ న్యూ మధ్యలో వచ్చి చాలా అంటే చాలా డేంజరస్ గా కొట్టేస్తుంది. అయినా కూడా తగ్గేదేలే అనుకుంటా మిచెనిగా గుద్దేసి చెల్సా గ్రీన్ ని ఆ డమ్ లో పడేస్తుంది. చాలా అంటే చాలా డేంజరస్ గా. ఆ తర్వాత ఆ డమ్ యొక్క మూత మూసేసి ఆ మ్యాచ్ ని గెలుచుకుంటది మిచెన్ ఈ రోజు WWE ఫ్రైడే నైట్ స్మాక్ డౌన్ లో. ఆ తర్వాత ఈ రోజు WWE ఫ్రైడే నైట్ స్మాక్ డౌన్ లో బేలీ వస్తుంది. బేలీ వచ్చిన తర్వాత నేనైతే WWE ఉమెన్స్ ఛాంపియన్షిప్ మ్యాచ్ కోసం నేనైతే నెంబర్ 1 కంటెండర్ అయిపోయాను. రేపే నాకు మ్యాచ్ ఉంది నయా జాక్స్ తోటి. ఇగ్గా చూడు ఓరి నాయన ఓరి అమ్మో, చూసారా కనిపించిందా? నాకైతే ఏం కనబడలేదు. ఆ తర్వాత బేలీ మనీ ఇన్ ద బ్యాంక్ బ్రీఫ్ కేస్ తీసుకొని నయా జాక్స్ ని గుద్దేస్తుంది. ఆ తర్వాత టిఫినీ టార్చెస్ క్యాష్ ఇన్ చేయడానికి ట్రై చేస్తుంది, కానీ సక్సెస్ఫుల్ కాదు. కానీ రేపు జరగబోయే బ్యాడ్ బ్లడ్ ఈవెంట్ లో ఖచ్చితంగా క్యాష్ ఇన్ చేసే అవకాశం ఉంది. టిఫినీ టార్చెస్ ఖచ్చితంగా మధ్యలో వస్తుంది టిఫినీ టార్చెస్. ఆ తర్వాత క్యాష్ ఇన్ చేసే అవకాశం ఖచ్చితంగా 100% ఉన్నది WWE బ్యాడ్ బ్లడ్ ఈవెంట్ లో. ఆ తర్వాత నయోమి అండ్ టిఫినీ వీళ్ళిద్దరి మధ్యలో చాలా అంటే చాలా డేంజరస్ గా మ్యాచ్ ఉంటది ఈ రోజు WWE ఫ్రైడే నైట్ స్మాక్ డౌన్ లో. నాకైతే ఏం కనిపిస్తలేదు. అబ్బో కనిపిస్తుందా మీకు? టిఫినీ నయోమిని ఎంత గుద్దినా ఆ తర్వాత నయోమిని ఈ మ్యాచ్ ని గెలుచుకుంటది ఆన్ ఫ్రైడే నైట్ స్మాక్ డౌన్ లో. ఆ తర్వాత WWE ఫ్రైడే నైట్ స్మాక్ డౌన్ లో WWE ట్యాగ్ టీమ్ ఛాంపియన్షిప్ మ్యాచ్ ఉంటది, ట్రిపుల్ థ్రెట్ మ్యాచ్. చాలా అంటే చాలా డేంజరస్ మ్యాచ్ ఉంటది నిజంగా. ఈ మ్యాచ్ ఎలాంటిదంటే ఆకాశంలో ఏమో టైటిల్స్ ఉంటాయి, నిచ్చెన వేసుకొని ఆ టైటిల్ ని ఎవరైతే తీస్తారో ఇక వాళ్ళే గెలిచినట్టు. చాలా అంటే చాలా డేంజరస్ మ్యాచెస్ ఉంటాయి నిజంగా. నిచ్చెనతో గుద్దేసుకుంటారు నిజంగా. అది కూడా స్టీల్ నిచ్చెనలు ఉంటాయి, గుద్దేస్తారు నిజంగా. టామాటోంగని టాంగాలో అని నిజంగా బ్లడ్ లైన్ ని మొత్తం డిస్ట్రాయ్ చేసిన ఆ తర్వాత ఆ బ్లడ్ లైన్ ని రివర్స్ అయ్యి ఇక గుద్దేస్తారు నిజంగా. చాలా అంటే చాలా బ్లడ్ లైన్ ని మొత్తం టేబుల్ తోని ఈతోని గుద్దేస్తారు. బంతిని ఎంత కిందికి గుద్దుతే అంత పైకి లేస్తుంది అన్నట్టు. అండ్ స్టిల్ WWE ట్యాగ్ టీమ్ ఛాంపియన్స్ ఇక గెలుచుకుంటారు ఈ మ్యాచ్ ని టాంగాలో అండ్ టామాటోంగా ఈ రోజు WWE ఫ్రైడే నైట్ స్మాక్ డౌన్ లో బ్లడ్ లైన్. Thank you for watching this video. Thank you so much. Like and share and subscribe my channel. Thank you guys. Thank you so much. Love you guys.